పాపం పాపం బాగా పశ్చాత్తాపడ్డారేమో. అప్పుడు నేను యాక్షన్ తీసుకుంటే ఈ రోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు, దయచేసి మీరు రియాక్షన్ తీసుకోండి అని చెప్తున్నారేమో, పశ్చాత్తాపడ్డారేమో. సార్ పశ్చాత్తాప్యం ఉండదు సార్, పశ్చాత్తాప్యం ఉండదు. 10 ఏళ్ల పాటు ప్రజల్లో తిరిగాడు, కాళ్ళు పట్టుకున్నాడు, జనాల బుద్ధగించాడు, ముద్దులు పెట్టాడు, వారిని ఇంగురు మీద గుద్దాడు. అదే ఆయన సైతం 10 ఏళ్ళు ఏదైతే ఆయన పరిగెట్టి మాట్లాడాడు. అయిపోయిన పరిపాలన ఎక్కడైనా ఏ రోజైనా ప్రజలు లేకపోయి ఏం మీ పరిస్థితి అడిగాడు? కనీసం కార్యకర్తలు అడిగాడా? నాయకులు మాట్లాడారు అంతెందుకు సార్, ఎమ్మెల్యేలతో మాట్లాడా. మీరు 151 మంది ఎమ్మెల్యేలు గెలిపిస్తే ఎంతమందికి ఇంటర్వ్యూ ఇచ్చారండి? ఓకే, మీ ఆరోపణ ఎస్ సార్, మీ ఆరోపణ ప్రత్యాపణ పక్కన పెడితే ఒకటి చెప్పండి సార్. ఎస్ విజయశేఖర్ రెడ్డి గారు, ఎస్ విజయశేఖర్ రెడ్డి గారు, ఓకే ఓకే మీరు చెప్పినది అర్థమైంది. విజయశేఖర్ రెడ్డి గారు ఒక్కటి చెప్పండి. ఎస్ విజయశేఖర్ రెడ్డి గారు దయచేసి ఒక్కటి చెప్పండి. మీ ప్రభుత్వ హయాంలో మీ కూటమి నేతలు, మీ కూటమి నాయకులు తప్పు చేస్తే రేగడి లక్ష్మణరావు గారు 10 నిమిషాలు మాట్లాడితే ఎక్కడ ఆపలా మీరు? నన్ను మాట్లాడేవండి, ఎందుకంటే సమస్యలు చాలా మాట్లాడాడు ఆయన. సార్ కూటమి నేతలు తప్పు చేసిన వారి మీద యాక్షన్ తీసుకుంటున్నారా? అదే నేను అడిగేది. వస్తా, ఆ పాయింట్ కూడా వస్తా సార్, ఆ పాయింట్ కూడా వస్తాను. నేనేమంటున్నానంటే కడప సొంత జిల్లాలో రాజంపేటలో అన్నమయ్య డ్యాం తెగిపోతే ఏం యాక్షన్ తీసుకున్నారు మీరు? ఎన్ని రోజుల తర్వాత చూడడానికి వచ్చారు? 50 మంది చనిపోయారు. చాలా దారుణంగా 1000 ఇళ్లు కొట్టుకుపోయినాయి, పశువులు కొట్టుకుపోయినాయి. 12 రోజుల తర్వాత మీరు అక్కడ పరామర్శకు వచ్చారంటే మీరు అసలు ముఖ్యమంత్రినా? మీరు ఏం యాక్షన్ తీసుకుని అడుగుతున్నా సార్. 7 లక్షల కోట్లు అప్పులు చేశారు. ఆయన అంటున్నారు కదా 2,70,000 కోట్లు నేను ప్రజలకు ఇచ్చారని. మిగతా డబ్బంతా నాశనం అయిపోతే, మిగతా డబ్బంతా మీ వాళ్ళ, మీ సామంతరాజుల జోగులు లేకపోతూ ఉంటే మీరు ఏమి యాక్షన్ తీసుకున్నారు? సూటిగా సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. సార్ మీరు అంటున్నారు కదా బాలకృష్ణ గారు మాట్లాడారు, తర్వాత నారా లోకేష్ గారు ఇట్లా చూశారు, తర్వాత రకరకాల లోకేష్ గారు ఏదైతే ఆయన మాట్లాడుతున్నారు ఎప్పటి ఫోటో ఉండాలి? ఎన్నిసార్లు 30 ఏళ్ళ ముందర అసలు అప్పుడు రాజకీయ ఎప్పుడు సార్, ఎప్పుడో ఆయన చిన్న మార్పింగ్ చేసి మీరు వదిలితే దాని మీద ఎన్నో ఖండించింది, ఎన్నో ఖండించింది. ఈ ఫోటోలు పెట్టడం ఏంటి అంటే మీకు ఎప్పుడు బుద్ధి కొడితే ఎవరికి గుర్తులాలంటే వాళ్ళ ఫోటోలు పెట్టడం. సార్ బాలకృష్ణ గారు సినిమాలో ఆయన మాట్లాడారు, మరి దాని మంచిని మేమేం అనట్లేదు. పార్టీకి ఆ బ్యాంకింగ్ ఏ సంబంధం లేదు. చెప్తారుగా ఆయన సినిమా ప్రమోషన్ లో మాట్లాడే తెలుగుదేశం పార్టీకి నాకు సంబంధం లేని విషయం ఉంటుంది. దాని మంచి సార్ మహిళల మీద ఎవరు సరే అది ఎప్పుడు పని? ఎప్పుడో 10 సంవత్సరాల ముందు నేను మాట్లాడాడు. వాటి గురించి మాట్లాడా సార్, ఎన్నిసార్లు వాటి గురించి చెప్పారు సార్. ఈ రోజు ఏదో అంటే అనుభవం గురించి మాట్లాడండి, లేదంటే మాట్లాడండి, డిస్కస్ చెప్తాం. కానీ ఎప్పుడో భూమి లోకేష్ గారు లేదంటే బాలకృష్ణ ఎప్పుడది ఈయన 10th క్లాస్ లో ఇంటర్మీడియట్ లో బీటెక్ లో లేదంటే ఆయన అంటున్నారు. ఆయన చదివింది నిజంగా సంబంధించిన విషయం. సార్ మేము ఆదిమూలం గారు ఏదైతే తప్పు చేశారో సస్పెండ్ చేసాం, పక్కన పెట్టాం, పార్టీ కార్యక్రమం పెట్టాం. అక్కడ మాకు ఉన్నారు. అట్లాగే అనంతరం గారు పార్టీ వాళ్ళకు దూరంగా ఉంటామని లెటర్ పార్టీ. రెండో సార్ అతను ఎవరికి ఏదైతే సార్ అది జరిగింది సార్. అరవ శ్రీధర్ గారు ఏమన్నా పెట్టారా? ఒకరి మీద ఒకరి ఇష్టంతో 1.5 సంవత్సరం రిలేషన్షిప్ లో ఉన్నారండి. ఆ రిలేషన్షిప్ లో ఉన్న భేదాభిప్రాయాలు వాళ్ళు పరిష్కరించుకున్నారు, లేకపోతారు, అది వాళ్ళ సొంత విషయం. బట్ పార్టీ
జనసేన పార్టీ పరంగా వారిని పార్టీ కార్యక్రమం దూరంగా ఉండమని పార్టీ కార్యక్రమాల్లో కొనసాగలేడు. ఒక ఎమ్మెల్యేగా కార్యక్రమాలు కావచ్చు. సో ఇప్పుడు మీరేమంటారు మీ ప్రభుత్వం అయితే ఒకటి చెప్పండి, మీరు ఇప్పుడు ఏమంటారు? మీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమం చూసి ఓర్వలేక ఇప్పుడు ఏం మాట్లాడాలో తెలవక పాతయన్ని జగన్మోహన్ రెడ్డి గారు తవ్వారని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు మీరు అనేది అంతే కదా సార్. సార్ నేనేమంటున్నా అంటే 2024 నుంచి మా ఎప్పుడు ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుంది, ఏమేమి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం, లేదంటే మా నాయకులు ఎవరైనా ఏమైనా తప్పులు చేస్తారా, అయితే మాట్లాడండి, వింటాం. దానికి మీరు ఇప్పుడు పుట్టిన విషయాలు రైట్ సార్. దానికి ఏమో చెప్తాం ఇన్నిసార్లు మాట్లాడేస్తా సార్. రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు ఉన్నారు సార్, ఉన్నారు, ఏ హోటల్లో ఉన్నారు, ఏ హీరోయిన్తో ఉన్నారు. మీరు ఓన్లీ ఆరోపణలు చేస్తారు, మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఈ ఆరోపణలు అయితే వాళ్ళు కూడా చాలా చేస్తారు, మీ దగ్గర ఆధారాలు ఉంటే చెప్పాలి. బాలకృష్ణ గారు మాట్లాడితే డైరెక్ట్ గా ఉంది, మీరు ఖండించాల్సిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి గురించో లేదా ఇంకోటి గురించో బురద చల్లాలంటే ఓన్లీ ఆరోపణలే కదా అయ్యి. మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఆధారాలు లేకుండా ఆరోపణలు బయటికి రావు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఊరితో ఉన్నారో, ఏ హీరోయిన్ తో ఉన్నారో అన్ని తెలుసు అందరికీ. కానీ ఎందుకంటే సార్ కొంత నైతిక విలువలు ఉన్నాయి కాబట్టి మేము మాట్లాడడం. రైట్ సార్. రాజశేఖర రెడ్డి గారికి ఎన్ని కుటుంబాలు చెప్పబట్టరా? వద్దులే సార్, రైట్ రైట్. ఇప్పుడు మీరు ఒకటి మాట్లాడి మళ్ళీ వాళ్ళు ఒకటి మాట్లాడి అదొక రచ్చ అయింది, వేరే టాపిక్ వెళ్ళిపోద్ది. మహేష్ కుమార్ గారి విషయంలో ఈ రోజు కుట్ర జరిగింది, ఆయన ఏ డ్రగ్ సేవించలేదు, అక్కడ డ్రగ్ తీసుకోలేదని మాట్లాడతారు, అసలు కొత్త బాడీలో కూడా మాట్లాడతారు. అయినా మీరు ఎక్కడ సమర్థించట్లే చూడండి. అన్ని టీవీల్లో కూడా కుట్ర జరిగింది మహేష్ మీద. రైట్ సార్. రైట్ శేఖర్ రెడ్డి గారు, ఎస్ కంక్లూడ్ చేద్దరు కానీ అందుబాటులో ఉండండి, కంక్లూడ్ చేద్దరు కానీ. ఎస్ మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్ తిరుత్తని వేణుగోపాల్ గారు కంక్లూడ్ చేయండి సార్. సార్ అదే చెప్తున్నా, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో నీతులు చెప్తా ఉంటే రాష్ట్ర ప్రజలు గతంలో జరిగిందంతా మర్చిపోయినారు అనుకుని నీతులు చెప్తాను అనుకుంటా. ఇక్కడ చుట్టుపక్కల ఉండే మార్గాలు, అవినీతి గురించి మాట్లాడతారు. ఇంతగా మట్టి అంట, మైండ్స్ అంట. ఈ రోజు మద్యం విషయంలో ఎవరు జైలుకి తిరుగుతున్నారు, ఇతర విషయంలో ఎవరు కేసులు పెట్టుకొని తిరుగుతున్నారు, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రోజు ఇసుకలో కానీ, మట్టిలో కానీ, లిక్కర్ లో కానీ, విద్యుత్ ట్రాన్స్ఫర్ లో అవినీతి కానీ, ప్రభుత్వ ఉద్యోగంలో అవినీతి కానీ, అడవి భూములు అవినీతి, ఇవన్నీ ఎవరు హయాంలో జరిగినాయి, ఎవరు కేసులు పెట్టారు, ఎవరు ఇప్పుడు జైలు తిరుగుతున్నారు, ఎవరు 6 సంవత్సరాలు జైల్లో ఉంటున్నారో ఈరోజు రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. దాన్ని ఈ రోజు మళ్ళీ కూటమి పైన అయితే నమ్మకం చూస్తున్నాడు. మహిళలపై అత్యాచారాలు ఎన్డీఏ కూటమి పైన వేస్తున్నారు. ఆ రోజు జరిగిన హత్యలేసి, ఆ రోజు డ్రైవర్ ని పార్సల్ చేసి భార్యాభర్తలు ఎమ్మెల్సీగా ఉండేవాళ్ళు చేస్తే దానికి దిక్కిల అంబాటరాబాబు లాంటి వ్యక్తి, ఏదైతే మంత్రిగా ఉన్న వ్యక్తి అరగంట వస్తావా, గంట వస్తావా, అది చేస్తారా, ఇది చేస్తారా అని మాట్లాడింది. అవన్నీ వీళ్ళు